ఎవరితోనూ నాకు సంబంధం లేదు. నువ్వు రా వరుదిని. నేను రాను. వస్తావా లేదా? నా పిల్లాన్ని నేను లాక్కెళ్తున్నాను. నా పిల్లాన్ని నేను నా ఇంటికి తీసుకెళ్తున్నాను. కాపురానికి తీసుకెళ్తున్నాను. ఏ 10 మందిని పిలుస్తారో పిలవండి, నేను మాట్లాడతాను. ఏ పోటుగాడు ఆపుతాడో ఆపమనండి, నేను జవాబు చెప్తాను. నీలాంటి రాక్షసుడితో నా కూతురు చచ్చినా పంపను. నీకు దిక్కుండా సార్ చెప్పుకోరా. పోరా. ఇంకా నువ్వు వరదుని దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళలేకపోయాను. ఇంత చెప్పినా నీలో మార్పు రాలేదా? అది కాదు, వరదుని దృష్టిలో, ఆ కుటుంబం దృష్టిలో ఇప్పుడు నేను ఒక రాక్షసుణ్ణి. అప్పుడు నేనన్న మాటలు అంత సులభంగా ఏ ఒక్కరూ మర్చిపోలేరు. నేను వెళ్తే అర్థం చేసుకునే వాళ్ళకన్నా అసహ్యించుకునే వాళ్లే ఎక్కువ. వెళ్ళినా లాభం లేదని అర్థమైంది. ఒకప్పుడు నువ్వు అన్ని ఆస్తులు పోగొట్టుకుని నడి రోడ్డు మీద నిలబడ్డావు. ఆ తర్వాత నీకు అవకాశం దొరికింది. మళ్ళీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు కోట్లు సంపాదించుకోగలిగావు. ఆ పోగొట్టుకోవడానికి, ఈ సంపాదించుకోవడానికి మధ్య ఏమీ లేదు. ఏ దేవుడి వరమూ లేదు. నీలో ఒక్క ఆత్మవిశ్వాసం తప్ప. అదే ఆత్మవిశ్వాసం ఆస్తి కోసం కాకుండా ఆమెలో నమ్మకాన్ని పెంచడానికి ఉపయోగిస్తే పోయేదేముంది? నువ్వన్నది నిజమే. అంత సులభంగా ఎవరిలోనూ మార్పు రాదు. కానీ కొంచెం కష్టపడితే తప్పకుండా మార్పు వస్తుంది. నీలో రాలేదా? ఈ మార్పు కోసమే కదా వరోధిని ఎదురుచూసింది. నువ్వు మారవని నిరాశగా వెళ్ళిపోయింది. మారిపోయావుగా, ఆలోచించు. ప్రయత్నం చేయకుండా ఓటమి గురించి భయపడేవాడు జీవితంలో గెలుపుని ఎప్పటికీ చూడలేడు.
ఏమిటి నాయనా, ప్రభువుని ఏమైనా అడగాలనుకుంటున్నావా? క్షమించమని అడగాలనుకుంటున్నాను. ప్రభువుని మాత్రమే కాదు, నా భార్యని కూడా. ఆమెకి నేను చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటున్నాను. అర్థం చేసుకుంటుందో లేదో అన్న సందిగ్ధంలో ఉన్నాను. ఎంతకాలం ఆమె నీతో కాపురం చేసింది? అది కాపురం కాదు, కలిసి ఉండటం. సంవత్సరంన్నర నాతో కలిసి ఉంది. అన్యాయం చేయాలనుకున్నప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అందుకే అంతకాలం ఎదురు చూసింది. న్యాయం చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎందుకు క్షమించదు నాయనా? తప్పు చేయడానికి సందిగ్ధం కావాలి, తప్పు ఒప్పుకోవడానికి కాదు. నీలోని పశ్చాత్తాపం నీ పాపాన్ని కడిగేసింది, నిర్మలంగా మార్చివేసింది. ఆ నిర్మలమైన మనస్సుతోనే వెళ్ళి క్షమించమనడుగు. క్షమాపణ కోరుకునేవారిని ప్రభువు మాత్రమే కాదు, మనుషులు కూడా మన్నిస్తారు. నీ మనసులో కోరికను ఈ పేపర్ మీద రాసి ఆ బాక్సులో వెయ్యి. క్షమించమని అడగటానికి కూడా అర్హత పోగొట్టుకున్నాను. అయినా అడుగుతున్నాను. మంచి కోసం వేసే నా మొదటి అడుగు ఇక్కడి నుంచి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి నాకు రాకూడదు. గోదారి, గోదారి, ఇంకా రెడీ కాలేదా? ఏంటి నాన్నా? మీ అమ్మ ఎక్కడుందమ్మి? చీర మార్చుకుంటుంది నాన్నా. పిల్లలు మీరేమో చిటికలో రెడీ అయ్యారు. ఈ ముసలిదేమో 3 గంటల నుంచి రెడీ అవుతూనే ఉంది. తొందరగా రెడీ అవ్వమనమ్మి. ఇంకా టాక్సీ కూడా రాలేదు కదా నాన్న, ఎందుకంత తొందర? రానివ్వండి. అర్థం చేసుకోరు. అక్క అక్క, నా చీర మీద మ్యాచింగ్ బ్లౌజ్ మిస్ అయిపోయింది. నీ చీరలో ఏమైనా కలిసిందేమో చూడు. ముందే చూసుకోవాలి కదే. ఇంతకీ ఏం కలరు? గోల్డ్. సరే చూస్తానుండు. చూసి వెంటనే నన్ను పిలు. ఈయనెక్కడున్నారు? కనిపించటం లేదు. గోదారి, గోదారి, నాన్న, పెద్దమ్మి నువ్వు రెడీ అయిపోయావా? నేను రెడీ నాన్న. ఈయనెక్కడా? అల్లుడు గారా పూజ సామాగ్రి తెస్తానికి వెళ్ళాడమ్మి. పెద్దమి, పెద్దమి, ఇదిగో మల్లెపూలు తీసుకో, పెట్టుకో. కులదైవం పూజ అంటే ఇంట్లో చేయాలి కదా మావయ్య, మనం అంతా గుడికి ఎందుకు? ఇలవేల్పైతే ఏడాదికోసారి ఇంట్లోనే పూజ చేయాలి బాబు. ఇలాంటి శుభకార్యాలు చేసుకున్నప్పుడు ముందుగా ఇంట్లో పూజలు చేస్తారు. కులదైవం అంటే మన వాళ్ళు వంశపారపరంగా ఏ దేవుణ్ణి ప్రధానంగా కొలుస్తారో ఆ దేవుడు గుడికి వెళ్ళాలి. అబ్బో, ఇంత మ్యాటర్ ఉందా? ఆహా, వీళ్ళేంటి ఇంకా రెడీ అయినట్లేదు? గోదారి, కావ్య, అమ్మి వరుదిని. వస్తున్నా నాన్నా. ఎక్కడ పెట్టానబ్బా?
అమ్మి వరుదిని వస్తున్నా నాన్నా. ఏమైందమ్మి? ఏంటందరూ అరుస్తున్నారు? ఏమైంది అసలు? ఏమైంది వరు? ఏమైంది? ఏయ్, ఎవరయ్యా నువ్వు? డ్రైవర్నండి. ఏంటి కారు తోలేవాడినండి. తోలేవాడివా? తోలు ఒల్చేవాళ్ళ ఉన్నావు. నువ్వేం డ్రైవర్ అయ్యా? ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదండి. సర్లే, మా ఇంటికి ఎందుకు వచ్చావు? మాకేం కార్ లేదే. నాకు కారు ఉంది సార్. నీకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? కారు తోలడానికండి. నీ తోలటం సంతకెళ్ళా? నువ్వు క్యాబ్ డ్రైవర్వా? అవును మేడం. ఓ, ఇందాక చెప్పాను కదా నాన్న, గుడికెళ్ళడానికి క్యాబ్ బుక్ చేశానని. అతనే. నాకు నచ్చలేదమ్మి. సేమ సినిమాల్లో వేట కొడవలు పట్టుకునే బ్యాచ్లా ఉన్నాడు. క్యాన్సిల్ చేసేయమ్మి. తప్పు నాన్న, వేషాన్ని బట్టి మనిషిని అంచనా వేయకూడదు. ఏమయ్యా, కారు తోలినందుకు నీకు జీతం ఎవరా? ఇస్తారు సార్. మరి గెడ్డాంగి తీసుకోవటానికి ఏమైందయ్యా? 10 రూపాయలు పెట్టలేవా? ఓరి నీ పిసినార్తనం పాడుగాను. మొక్కండి. అమ్మో, మొక్క? ఆ మొక్క ముందే చెప్పొచ్చు కదయ్యా. నీ పేరేంటి గడ్డం బాబు? సాధు. సాధు జంతువులో సగం తీసి పెట్టుకున్నావా? సర్లే బాబు, నువ్వు వెళ్ళి కారు దగ్గరుండు, మేము వచ్చేస్తాం. అలాగే, త్వరగా రండి. ఎందుకు భయపడుతున్నావే? పాపం, అతని రూపమే అంత. పద, ఏం భయపడకు. బాబు, బాబు, ఇక బయలుదేరదామా? కూర్చో. మావయ్య గారు, ఆ గుళ్ళో కోతులు ఎక్కువ ఉంటాయి మావయ్య గారు. ముందుండే బాబు, ఇప్పుడు లేవు. కోతులెందుకు బావా, నువ్వు ఉన్నావుగా. రాక్షసి. జోక్ చేశానులే బావా, ఉడుక్కోకు. అయినా నీకు సడన్ గా కోతులెందుకు గుర్తొచ్చాయి బావా? ఏం లేదు, మీ ముగ్గురిని చూస్తుంటే నాకు ఆ 3 కోతులు గుర్తొస్తున్నాయి.
ఏంటి బాబు కారు ఆపావు? బ్యాటరీ వీక్ అండి, ఆగిపోయింది, తొయ్యాలి. ఏంటి తొయ్యాలా? అవును మేడం. కండిషన్లో లేని కారు పంపించి ఇలా కస్టమర్ని ఇబ్బంది పెడితే ఎలాగండి? సారీ మేడం. సరే ఏం చేద్దాం, దిగండి. సరే పద అమ్మి. నాన్న. నువ్వెందుకులే, కూర్చో. పర్లేదు, నేను తోస్తాను. సరే అమ్మి. గట్టిగా తోయండి. ఐలేసా. ఎక్కమ్మి. ఆగండి, ముందు పెళ్లి కూతుర్ని ఎక్కమనండి. కావ్య ఎక్కువ. మొక్కుందక్క, గుడికి తీసుకొస్తానని అమ్మవారికి మొక్కుకున్నా. చూస్తారంటే అమ్మలో పిల్లలు పట్టుకోండి.